ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదంగురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా జూలై 30వ తేదీ నుండి ఆగస్టు 5వ తేదీ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కూడా కాస్త కావేశాలకు కాస్త దూరంగా ఉండాలి. మీకు సంబంధం లేనటువంటి విషయాలలో అనవసరంగా తగుదునమ్మా అని తమకై తాము జోక్యం చేసుకొని వెళ్ళకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా సోదరులతో కానీ లేదా సోదర సమానులతో కానీ అనవసరమైనటువంటి వివాదం కానీ లేదా అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు కానీ రాకుండా తగు జాగ్రత్త తీసుకోవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి విషయం. అంతేకాకుండా ఉద్యోగ విషయాల్లో కానీ లేదా ఒక ఉద్యోగాన్ని మారి మరొక ఉద్యోగంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచనలో కూడా మీకు శ్రేయోభిలాషులు కానీ మీకు అనుభవజ్ఞుల యొక్క సలహా ఖచ్చితంగా తీసుకొని అడుగు ముందుకేయాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో అనవసరమైనటువంటి చిన్న చిన్న చికాకులు, ఏ చికాకు లేకున్నా కానీ ఏదో ఉన్నదనుకొని దానికోసమే ఆరాటపడడం, ఒక రకమైనటువంటి భయాన్ని తామే సృష్టించుకోవడం, ఇవి జరిగే అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఇక విద్యార్థులు కూడా ఎక్కువగా కృషి చేయాలి. అనవసరమైనటువంటి కాలయాపన, అన్నీ తమకే తెలుసు అనేటువంటిది, అంతేకాకుండా తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఒక ఆలోచన, ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉండవచ్చు. ఆరోగ్య విషయం కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో అనవసరమైన స్పర్ధలు రాకుండా ఉండాలి. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నంలో కూడా ఆలోచనలు ఉంటాయి కానీ అడుగు ముందుకు వేయలేము. ఇలాంటి స్థితి మాత్రం ఈ వారం కూడా యథావిధిగా ఉండేటువంటి అవకాశమే కనపడుతోంది. వారాంతంలో మాత్రం ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు, సహోదరులతో కానీ స్నేహితులతో కానీ చక్కని సత్సంబంధాలు ఏర్పడే అవకాశం మాత్రం కనబడుతుంది. వారాంతంలో ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న చికాకుల నుంచి మీరు బయటపడే అవకాశం కూడా లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు యథావిధిగా శనేశ్వర ధ్యానము, సూర్యాష్టకాన్ని మానకండి. హనుమాన్ చాలీసా అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. శమీ వృక్షాన్ని పోషించండి, శమీ వృక్షానికి సేవ చేయండి, శమీ వృక్షానికి దీపారాధన చేసి ప్రత్యక్షం ప్రదక్షిణ చేయండి. తద్వారా అనుకూల ఫలితం మీకు కలుగుతుంది. స్త్రీలు మహాలక్ష్మి అష్టోత్తరాన్ని అలాగే తులసిని వృక్షానికి సేవ చేయండి. చక్కని విశేష ఫలితాలు మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం వాక్కాఠిన్యం లేకుండా జాగ్రత్త పడండి. ప్రతి విషయానికి అనవసరమైనటువంటి అన్నీ తమకే తెలుసు అనేటువంటి భావం కానీ లేదా ఏదో తెలియనటువంటి ఒక అహంభావం కూడా మీలో రాకుండా తగు జాగ్రత్తగా ఉండండి. శారీరకమైనటువంటి ఏదో ఒక రకమైనటువంటి బలహీనత మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అనవసరమైనటువంటి అసూయ ద్వేషాలు, ఎవరో చెప్పిన మాటలు విని మీకై మీరు ఒక సమస్యను, మీకై మీరు ఒక వాతావరణాన్ని సృష్టించుకొని దానిలోనే ప్రశ్నలు వేసుకోవడం, దానిలోనే మీరు సమాధానాన్ని వెతుక్కోవడం, ఒక విచిత్రమైనటువంటి వాతావరణం, విచిత్రమైనటువంటి ఒక వ్యవహారాలకు మీకై మీరు ఆజ్యం పోయకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా విపరీతమైన ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి, ప్రతి విషయానికి కూడా ఎక్కువగా ప్రయాసపడాల్సినటువంటి పరిస్థితి, కొన్ని కార్యాల్లో వృధా ప్రయాస, ఎటు అర్థం కానటువంటి పరిస్థితి, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో విపరీతమైనటువంటి ధనం ఖర్చు కావడం, భవిష్యత్తు ఏమిటి అనేటువంటి ఒక ఆలోచన రావటం, కానీ సంతానం యొక్క పురోభివృద్ధి, సంతానం యొక్క విశేషమైన ప్రతిభా పాఠవాలు మీకు ఆనందాన్ని కలిగించే విధంగా అవకాశం ఉంది. అనవసరమైనటువంటి చెప్పుడు మాటలు విని లక్ష్య
రూపాయలు పెట్టండి, ₹1,00,00,000 ఇస్తాం అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి మాటలకు మోసపోకుండా తగు జాగ్రత్తగా ఉండండి. తద్వారా మీకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక, సామాజిక, సాంఘికపరమైనటువంటి సేవా కార్యక్రమాలలో మీరు పాల్గొనేటువంటి అవకాశం కూడా ఈ వారం ఉంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకం పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా అన్ని విధాలా మిమ్మల్ని కాపాడుతుంది. ఇక ప్రతిరోజు కూడా అశ్వత్థ వృక్షానికి, రావి చెట్టు అని అంటాం కదా, దానికి ప్రతిరోజు సేవ చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీకు కలుగుతాయి. తులసి వృక్షాన్ని ఈ నెలలో ఎట్టి బస్సులో మానకూడదు. కనకధార అన్ని విధాలా మిమ్మల్ని కనికరిస్తుంది. మిథున రాశి. మిథున రాశి వాళ్లకు మానసికమైనటువంటి హృదయానందం, ఏదో తెలియనట్టు ఒక అనుభూతి, మానసికమైన చక్కని సంతోషం ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అయితే సంతానం యొక్క ప్రవర్తనే, సంతానం యొక్క ఆరోగ్య విషయంలోనే మధ్య మధ్యలో ఏదో తెలియనట్టు చిన్న ఒక రకమైనటువంటి అసంతృప్తి, వైద్యుడిని సంప్రదించాల్సినటువంటి పరిస్థితులు, జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు, అన్యోన్యత, అనురాగాలు మీరు పొందేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. అయితే మధ్య మధ్యలో మీకు తెలియకుండానే వాక్కాఠిన్యము, మీకు తెలియకుండానే ఆ మాటలు కాస్త వాడిగా వేడిగా రావటం, తర్వాత పశ్చాత్తాపడి లాభం లేదు కదా. అందుచేత మాట్లాడే సమయంలోనే, మాట్లాడే ముందే కాస్త నియంత్రించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల కాస్త ఒత్తిడి, ఎంత పని చేసినా కానీ, ఎంత మీ విద్యుక్త ధర్మాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించినా కానీ ఒక రకమైనటువంటి గుర్తింపు రావటం లేదే అనేటువంటి ఒక అసంతృప్తి మాత్రం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా నూతన స్నేహాలు కొంతవరకు లాభించవచ్చు. శత్రువులపై తమ యొక్క ప్రభావాన్ని తమది ఏమిటో నిరూపించుకుంటారు. ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో మీదే పై చేయనేటువంటి విషయాన్ని కూడా మీరు గ్రహిస్తారు. ఆ విధమైన ప్రవర్తన ఉంటుంది. అందులో విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి, శాశ్వత నివాస యోగ్యత కోసం పరిష్కారం చేసేటువంటి వాళ్ళకి మరొక్క ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. మేడి చెట్టును పోషించండి. మేడి చెట్టుకు చుట్టూ ప్రతిరోజు ప్రదక్షిణాలు చేయండి. నెయ్యితో దీపారాధన చేయండి. చక్కని విశేష ఫలితాలు మీరు పొందుతారు. గోవుకి పెసలు తినిపించండి. అలాగే ఒక పేద అవివాహిత కన్యకి ఏదైనా సహాయం చేయండి. అన్ని విధాలా మీకు సర్వశ్రేయస్సునిస్తుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకు విపరీతమైనటువంటి ఉష్ణ ప్రభావము, శరీరం విపరీతమైనటువంటి ఏదో తెలియనటువంటి ఉష్ణ ప్రభావం వల్ల స్త్రీలైతే ప్రధానంగా సహజంగా తమకు వచ్చేటువంటి కొన్ని సమస్యల వల్ల ఇబ్బంది ఏర్పడే అవకాశం కనబడుతోంది. అంతేకాకుండా ఇక ఉదర సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అంతేకాకుండా ముఖ్యంగా విశేషమైనటువంటి ఒక స్థాయికి కానీ, విశేషమైన ఒక గుర్తింపుకు కానీ మీరు సరి అయినటువంటి వ్యక్తులు అనేటువంటి విషయాన్ని ఎదుటివారు గుర్తిస్తున్నారు అనేటువంటి విషయం సమాచారం మీకు తెలిసి మీరు చక్కని ఆనందమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం కనబడుతోంది. ఇక అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి కొన్ని సమస్యలు మాత్రం బాధించవచ్చు. ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఒక భయం మనసులో ఏర్పడేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతుంది. ఎక్కువగా సంచారం చేయాల్సినటువంటి రావటం, ముందుగా ఒక మాట పరోక్షంగా మరొక మాట, ఈ విధమైనటువంటి వ్యక్తులు ఉన్నారని తెలిసి తగు జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా గమనిస్తారు. కానీ ఏదో ఎదుటివారు పొగుడుతున్నారు కదా, అంతా తమ శ్రేయస్సే కోరేవాళ్ళు అనేటువంటి భావనతోని మీలో ఉండేటువంటి రహస్యాన్ని కొన్ని చెప్పడం, ఇతరుల గురించి కూడా మీరు మాట్లాడడం, ఫలానా వారు ఫలానా విధంగా అన్నారనే విషయాన్ని వారు ఈ విధమైనటువంటి వాతావరణంలో కొంత కీర్తిహాని, మర్యాదకు కాస్త భంగం కలిగేటువంటి అవకాశం ఈ వారం కనబడుతుంది. ఇక వారాంతంలో స్వల్పమైనటువంటి చిన్న చిన్న చిక్కులు వ్యవహారంలో కానీ, ఉద్యోగస్తులకు కానీ, విద్యార్థులకు కానీ, భాగస్వామ్య వ్యాపారులకు కానీ కొంచెం చికాకు ఏర్పడే అవకాశం ఉంది. కనుక మొత్తం మీద ఈ వారం ఈ రాశి వాళ్ళంతా కూడా ప్రతి విషయంలో కూడా తగు జాగ్రత్తలు అవసరం, సంయమనం అవసరం. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మోదుగ చెట్టుకి లేదా బిల్వ వృక్షానికి సేవ చేయండి. అలాగే తులసి వృక్షానికి ప్రతిరోజు నీరు పోయండి. తద్వారా చక్కని ఫలితాలు పొందుతారు. హనుమాన్ చాలీసా పారాయణం అన్ని విధాలా రక్షిస్తుంది.
సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉంటుంది. గత చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి కొన్ని సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. అనవసరంగా సమస్య మీరే సృష్టించుకొని తామే సమాధానం వెతుక్కున్నాం కదా, అనవసరమైనటువంటి సమయాన్ని వృధాగా గడిపాం కదా అనేటువంటి ఒక భావం కూడా మీలో ఏర్పడుతుంది. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలుసుకుంటారు. అంతేకాకుండా కుటుంబ వాతావరణంలో కుటుంబంలో చక్కని ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కానీ, సంతానానికి వివాహ విషయాలలో కానీ, సంతానం యొక్క పురోభివృద్ధి విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వారి యొక్క చదువుల విషయంలో కానీ మీ యొక్క సలహాలు, మీ యొక్క ఆలోచనలు చక్కగా ఉంటాయి. మీ యొక్క వ్యక్తిత్వాన్ని ఎదుటివారు గుర్తిస్తారు. ఇంతకాలం గుర్తించినా కానీ తాము గ్రహించలేక ఏవేవో అపోహల చేత మీకై మీరు బాధపడ్డారు కనుక ఇప్పుడు మాత్రం మీ యొక్క వ్యక్తిత్వాన్ని ఎదుటివారు గుర్తించడం మీకు అనేక విధాలుగా ఆనందాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా గృహంలో ప్రశాంత వాతావరణం, సమాజంలో ఉండేటువంటి ప్రముఖుల యొక్క కలయిక, ప్రముఖులతో చక్కని అనుబంధాలు, ప్రముఖులతో ఏ స్నేహం కోసమైతే మీరు ఆరాటపడుతున్నారో, ఎవరి శ్రేయస్సునైతే మీరు కోరుకుంటున్నారో వారి యొక్క పరిపూర్ణ సహాయ సహకారాలు, అన్యోన్యత, అనుబంధం, అనురాగం, ఇవన్నీ కూడా ఆత్మీయత, ఇవన్నీ కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. ఇక ఎక్కువగా విందులకు వినోదాలకు మీరు వెళ్ళటం, అంతేకాకుండా ముఖ్యంగా ఒక విశేషమైనటువంటి కార్యక్రమం విషయంలో మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారనేటువంటి విషయానికి కూడా మీ యొక్క పేరును గుర్తింపు రావటం, ఇదన్నీ కూడా చక్కని అనుకూల వాతావరణమే కనబడుతోంది. ఇక మిత్రుల వల్ల కూడా కొంత లాభం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి, తద్వారా విశేష ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో మాత్రం అజాగ్రత్త పనికిరాదు. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు రాహు స్తోత్రం, అలాగే యథావిధిగా సూర్యాష్టకం, శనేశ్వర స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అంతేకాకుండా అశ్వత్థ వృక్షానికి సేవ చేయండి, పోషించండి, తద్వారా చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం శారీరకమైనటువంటి కొంత నలత, విపరీతమైనటువంటి శ్రమ ఇవి కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా శత్రువులపై ఆధిపత్యాన్ని మీరు చెలాయిస్తారు. మీరు ఎక్కడైతే మీరు ఏ యాజమాన్యం దగ్గరైతే మీరు మీ వృత్తి, మీ యొక్క ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారో మీకు సరి అయినటువంటి గుర్తింపు, ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ, లేదా మీరు కోరుకుంటున్నటువంటి ఆ ఉద్యోగం కానీ, ఉద్యోగ ధర్మం కానీ మీకు లభించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందటం, అంతేకాకుండా వ్యవహార లాభం, వ్యాపారంలో కొంత లాభాలు కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య సఖ్యత కానీ, అలాగే చాలా కాలంగా ఉన్నటువంటి కొన్ని చికాకులు బయటపడి ఇక రాదు అనుకున్నటువంటి ధనం కూడా మీకు చేతికి అందుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకొని ఆనందిస్తారు. అంతేకాకుండా సమాజంలో ఉండేటువంటి ప్రముఖుల యొక్క కలయిక, ఎక్కువగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సఖ్యత, సహవాసం మీకు లాభించే విధంగా ఉండే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక వృత్తి వ్యాపారాలలో కూడా నూతన స్నేహాలు, నూతనమైనటువంటి కొన్ని ప్రయత్నాలు కూడా మీకు క్రమక్రమంగా దినదినాభివృద్ధి చెందేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. శారీరకమైన అలసటనే మీకు ఇబ్బంది కలిగించవచ్చు. సమాజంలో చక్కని గౌరవము, చక్కని పేరు, ప్రతిష్ట లభించే అవకాశం ఉంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయండి, చక్కని ఫలితాన్ని కూడా మీరు పొందుతారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నాలు కూడా సఫలమయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కూడా కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకండి. బృహస్పతి స్తోత్రం చక్కగా శుభాలను కలిగిస్తుంది. దీనితో పాటు బిల్వ వృక్షానికి, మారేడు చెట్టుకి ప్రతిరోజు దీపారాధన చేయండి, నెయ్యితో దీపారాధన చేయండి, ప్రదక్షిణం చేయండి. తద్వారా చక్కని అనుకూలత ఏర్పడుతుంది. ఎవరైనా అంధులు మీకు కనబడితే మీకు చేతనైన సహాయం చేయండి, తద్వారా విశేష ఫలం మీకు కలుగుతుంది. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలని, లేదా తొందరగా కోటీశ్వరులం కావచ్చు అనేటువంటి వాళ్ళు సలహాలు ఇవ్వటం, ఏదో తెలియనటువంటి కొన్ని
చెయ్యకూడనటువంటి ఆలోచనలు రావటం, తద్వారా ఒక రకమైనటువంటి ధర్మాధర్మాముల మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణం ఏర్పడడం, అవకాశాలు లభిస్తున్నాయి కదా, ఏదైనా చేయాలి, తొందరగా కోటీశ్వరం కావాలనే ఆకర్షణ మరొక వైపు, ఇది అధర్మము తప్పు అనేటువంటి ఆత్మ క్షోభ మరొక వైపు, ఈ రకమైనటువంటి ఒక యుద్ధం ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పాప కార్యాసక్తి కాస్త జాగ్రత్తగా ఉండండి. అవి ఏవి కూడా సఫలమవవు, కేవలం ఆకర్షణ వరకు మాత్రమే అనేటువంటి విషయాన్ని గ్రహించండి. మీ స్వశక్తిని ధర్మానుబద్ధంగా సంపాదించేటువంటి ధనమే మీకు నిలుస్తుంది గనక ఆ ధర్మ మార్గంలో వెళ్ళాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక, ఏదో తెలియనటువంటి ఒక జాఢ్యం, సోమరితనం, నిరుత్సాహం మీలో ఏర్పడవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా అధికారుల వరంగా ఉద్యోగస్తులకు ముఖ్యంగా అధికారుల వల్ల కానీ లేదా మీ యొక్క యాజమాన్యం వల్ల కానీ నిష్ఠురమైనటువంటి మాటలు వినాల్సి రావటం, ఏదో తెలియని చికాకు మాత్రం ఏర్పడుతుంది. కానీ వారాంతంలో మాత్రం మీ యొక్క వ్యక్తిత్వానికి, ఉద్యోగ ధర్మానికి, మీలో ఉండేటువంటి చక్కని నైపుణ్యానికి పరిపూర్ణంగా ఉపయోగించుకొని చివరికి బాగా చేశావయ్యా అనేటి ఒక చిన్న మాటతో మీరు సంతృప్తి పడాల్సినటువంటి పరిస్థితులు కనుక ప్రతి విషయంలో కూడా కాస్త నిరుత్సాహం ఏర్పడే అవకాశం ఉంది కనుక ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు మీరు కూడా యథావిధిగా మేడి చెట్టుకి, దాన్ని ఔదుంబర వృక్షం అని అంటారు, దానికి ప్రతిరోజు కూడా నీరు పోయండి, పెంచండి, దీపారాధన చేయండి, ప్రదక్షిణం చేయండి, ఆరాధించండి. చక్కని ఫలితాలు మీకు కలుగుతాయి. శనేశ్వర ధ్యానం మరవకండి, బృహస్పతి ధ్యానం మరవకండి. ఒక అవివాహిత కన్యకి ఏమీని కించిత్ సహాయం చేయండి, చక్కని విశేష ఫలితం మీకు కలుగుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కూడా అత్యుత్సాహం పనికిరాదు. ఏటివారు ఎంత రెచ్చగొట్టినా కానీ, ఎన్ని విధాలుగా మిమ్మల్ని ఉత్సాహపరిచినా కానీ, మీలో ఉండేటువంటి కొన్ని రహస్యమైనటువంటి విషయాలను రాబట్టాలనేటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం మాత్రం లేకపోలేదు. అంతేకాకుండా ముఖ్యంగా ప్రభుత్వపరమైనటువంటి కొంత లబ్ధి మీకు అందేటువంటి చివరి సమయంలో ఎవరో ఒక రకమైనటువంటి సాంకేతికపరమైనటువంటి కాస్త అడ్డుపుల్ల వేయటం, దానికోసం మీ ప్రభుత్వపరమైనటువంటి కార్యాల చుట్టూ తిరగడం, ఇలాంటిది కాస్త కూడా కనపడుతోంది. ఇక ఉద్యోగస్తులకు కూడా తెలియకుండానే సహోద్యోగులతో కానీ, పై అధికారులతో కానీ ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి స్పర్ధ, పరోక్షమైనటువంటి ఒక రకమైనటువంటి పోరాటం, ఇవి ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. పరోక్ష శత్రువులు కాస్త బాధించవచ్చు. ఎదురుగా మీరు ఉత్తములు, చాలా ఉన్నతులు అనేటువంటి భావం ఎదురుగుండా మిమ్మల్ని పొగడి వెంటనే వెనక్కి వెళ్ళగానే పరోక్షంగా మీ వెనకాల మీకై తెలియకుండానే గోతులు తీసేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారి పట్ల జాగ్రత్త. కనుక పొగడ్తకు లొంగకండి, విమర్శలకు బాధపడకండి. ఆ విధంగా ఒక సంయమనంతో ఈ వారం ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనది. అనవసరమైన ఉద్రేకాలకు కాస్త దూరంగా ఉండండి. స్నేహాల వల్ల చిన్న చిన్న సమస్యలు ఏర్పడవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగస్తులకు ప్రధానంగా పై అధికారుల వల్ల కాస్త ఏదో తెలియని ఒక భీతి, ఇవన్నీ ఏర్పడవచ్చు. ప్రతి విషయంలో కూడా ఏదో తెలియని ఒక నిరాశ, ఎంత కష్టపడుతున్నా కానీ, ఎంత కృషి చేస్తున్నా కానీ, ఎంత న్యాయంగా ధర్మంగా ఉన్నా కానీ అర్థం చేసుకోవటం లేదే అనేటువంటి ఒక బాధ, ఒక రకమైనటువంటి మనోవేదన మీలో ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనబడుతుంది. కనుక కాస్త ఓపిక పట్టండి. వారాంతంలో ఏదైనా శుభమైనటువంటి ఒక గుడ్ న్యూస్ వినొచ్చు. మీరు ప్రతిష్టాత్మకమైన కొన్ని సర్టిఫికెట్స్ అలాంటివి మాత్రం మీ చేతికి రావచ్చు. సంఘంలో గౌరవం ప్రతిష్టలు ఈ వారాంతంలో పెరుగుతాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానం మానకండి. అలాగే శమీ వృక్షానికి సేవ చేయండి. తులసి వృక్షం తల్లిలాగా మిమ్మల్ని కాపాడుతుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం నూతన స్నేహాలు, ఏదో రకమైనటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్, ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రేమ వ్యవహారాలలో వెనక ముందు ఆలోచన లేకుండా ముందుకెళ్ళటం, ప్రేమ వ్యవహారాలలో కాస్త తలదూర్చడం, తస్మాత్ జాగ్రత్త. అంతేకాకుండా ముఖ్యంగా వివాహ సంబంధాల విషయాలలో కూడా కాస్త సంబంధాలు కుదరటమో లేదా నిశ్చయం కావడం లేదా అంతవరకు వచ్చి ఒక రకమైనటువంటి కాస్త
ఏదో ప్రతిష్టంభన ఏర్పడటం ఇలాంటిది ఏదో కాస్త ఒక చిన్న సమస్య ఏర్పడే అవకాశం మాత్రం కనబడుతోంది. ఇక ఉద్యోగస్తులకు తమ ఉద్యోగంలో పై అధికారుల వల్ల కానీ లేదా ప్రభుత్వ పరంగా కానీ చిన్న చిన్న సమస్యలు కానీ మీరు ఎంత కృషి చేస్తున్నా కానీ లేదా కొన్ని మీ యొక్క కృషి ఎంత చేస్తున్నా చివరి నిమిషంలో మీరు ఏదైతే మీ వర్క్ ఏందో అది ప్రజెంట్ చేసేటువంటి సమయంలో చిన్న చిన్న సాంకేతికపరమైనటువంటి పొరపాట్లు దొరలేటువంటి అవకాశం ఉంది. కనుక ప్రతి విషయాన్ని తగు జాగ్రత్తగా మీ పర్యవేక్షణలో మీరు ప్రతి విషయంలో మీ యొక్క దృష్టి ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా అనవసరమైన ద్వేషాలకు కాస్త దూరంగా ఉండండి, మిత్రవైరానికి తావివ్వకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సహచరులపై అనవసరమైనటువంటి ద్వేషాలు తీసుకురాకూడదు. సంచారం ఎక్కువగా ప్రయాణం చేయవలసినటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎక్కువ ధనం ఖర్చు కావడం, ప్రతి విషయంలో కార్యాలయంలో ఈవేళ ఈ క్షణంలో అయిపోతుందనుకున్నటువంటి పని మరుక్షణంలో అది కాస్త విళంబం కావటం లేదా వాయిదా పడడం ఇలాంటివి ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. శారీరకమైనటువంటి తాపం, ఒక రకమైనటువంటి ఏదో తెలియనటువంటి ఒక శారీరకమైన బాధ మాత్రం మిమ్మల్ని బాధించే అవకాశం లేకపోలేదు. తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ తల్లిగారి యొక్క సత్సంబంధాల విషయంలో కానీ తగు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైన ఆరోగ్య విషయంలో ఎలాంటి అజాగ్రత్త పనికిరాదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు సూర్యాష్టకము అంగారక స్తోత్రాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు పారాయణం చేయండి. అంతేకాకుండా శమీ వృక్షాన్ని ఖచ్చితంగా పోషించండి. ఏదైనా ఒక దేవాలయంలో శమీ వృక్షాన్ని నాటండి. తద్వారా ప్రతిరోజు దానికి సేవ చేయండి. చక్కని అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఏదైనా ఒక నిరుద్యోగతో బాధపడుతున్నటువంటి అతి పేదవాడికి కాస్త సహాయం చేయండి. విశేష ఫలితం మీరు పొందుతారు. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం మనసు చక్కగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం మారేటువంటి వాళ్ళకు కూడా చక్కని మంచి అనుకూలమైనటువంటి ఒక స్థానం లభించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయటం కానీ, నూతన వస్తు ప్రాప్తి, ఆభరణాలు కొనుగోలు చేయటం కానీ జరగవచ్చు. ఒక శుభకార్యాచరణ కోసం మీ వంతు కృషి, మీ వంతు ప్రయత్నాలు మీరు చేయడం, గృహంలో శుభకార్యాచరణ కోసం ప్రయత్నాలు మొదలవటం ఇదంతా కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. శత్రువులపై చక్కని ఆధిపత్యాన్ని మీరు పొందుతారు. శత్రువులే మిత్రులై మీ దరి చేరుతారు. మీ యొక్క సహాయ సహకారాలు అర్థిస్తారు. తద్వారా మీకు చక్కని అనుకూలం ఒక రకమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం. అంతేనా, చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడతారు. ధనధాన్య లాభాలు కానీ లేదా మిత్రుల ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ చక్కని అనుకూల వాతావరణం, వారి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు కానీ అన్యోన్యత అనురాగాలు కానీ లభించే అవకాశాలు కనపడుతున్నాయి. అకాల భోజనం పట్ల తగు జాగ్రత్త మాత్రం అవసరం. ఉదర సంబంధమైనటువంటి సమస్య మాత్రం ఎదురయ్యేటువంటి అవకాశం ఈ వారం కనబడుతుంది. సమాజంలో చక్కని గౌరవం పెరుగుతుంది. మీలో చక్కని సద్బుద్ధి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. శత్రువులపై చక్కని ఆధిపత్యాన్ని కూడా మీరు చెలాయిస్తారు. అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలోనే తగు జాగ్రత్త అవసరం. ప్రతి క్షణాన్ని ప్రతి ఒక్క క్షణాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూల వాతావరణం మీకు ఏర్పడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రం ఎట్టి పరిస్థితిలో మానకండి. దాంతోపాటుగా అంగారక స్తోత్రం అలాగే నృసింహ కరావలంబం అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. దానితో పాటుగా ఉసిరి చెట్టుకు సేవ చేయండి. ప్రతిరోజు ఆ ఉసిరి చెట్టును తీసుకొచ్చి నాటండి, పోషించండి. ప్రతిరోజు దీపారాధన చేయండి. చక్కని విశేష ఫలితాలు మీకు కలుగుతాయి. పేద విద్యార్థికి కనీసం స్వల్పమైనటువంటి ఏదైనా కొంచెం సహాయం చేయండి. విశేష ఫలితం ఇంకా కలుగుతుంది మీకు. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం గోచారరీత్యా అనుకూలంగా ఉంది. అయితే ఆరోగ్య విషయంలోనే ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. మీ యొక్క అనవసరమైనటువంటి నిర్లక్ష్యం ఆరోగ్యాన్ని విషయంలో ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్త తీసుకోండి. అంతేకాకుండా ముఖ్యంగా నూతన వస్తు సేకరణపై మీరు ఆసక్తి చూపిస్తారు.
ఎవరికో ఏదో సహాయం చేయాలనేటువంటి ఆరాటం తపన కూడా పెరుగుతుంది. తమను ఎదుటివారు అర్థం చేసుకోవాలి, మీ యొక్క ప్రయత్నం లేకుండానే మీ ఎదుటివారు తమను అర్థం తమకు పేరు ప్రతిష్ట రావాలని ఒక రకమైనటువంటి కొన్ని తగు జాగ్రత్తలు, ఆ విధమైన ప్రవర్తన కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ప్రయాణాలలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. విలువైనటువంటి వస్తువులను తగు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అతి కోపం కాస్త అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. తన కోపమే తన శత్రువు అని కదా. ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో పరిపూర్ణంగా వినండి, ఆ తర్వాతనే జవాబు ఇవ్వండి. అంతేకాని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని ముందే మీరు ఊహించుకొని వాళ్ళు ఏది మాట్లాడుతున్నారో మీరు పూర్తిగా వినకుండా ఆ ముందే మీరు నిర్ణయించుకున్నటువంటి సమాధానాన్ని మీరు చెప్పడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదుటివారి యొక్క మనస్సు గాయపడే అవకాశం కూడా లేకపోలేదు కనుక ఇలాంటి విషయాల్లో కాస్త నియంత్రణ అవసరం. ఎక్కువగా శ్రమ పడటం, విపరీతమైనటువంటి శారీరక శ్రమ ఉండే అవకాశం ఉంది. తమ యొక్క సంతానం వల్ల మాత్రం పరిపూర్ణంగా చక్కగా ఆనందం కలుగుతుంది. అయితే కించిత్ సంతానం యొక్క ఆరోగ్య విషయంలో వైద్యుడిని సంప్రదించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అంతేకాకుండా ఉద్యోగ ధర్మంలో చక్కని పేరు ప్రతిష్ట లభిస్తాయి. ప్రభుత్వ పరంగా కానీ యాజమాన్య పరంగా కానీ మీకు రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందుతుంది. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారాలు మీకు లభిస్తాయి. అంతేకాకుండా చక్కని మిత్రుల యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారాలు మీరు పొందుతారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు మరొక ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానము, రాహుస్తోత్రాన్ని ఎట్టి పరిస్థితిలో మానకండి. దానితో పాటుగా తులసి వృక్షానికి యథావిధిగా తల్లిలా మిమ్మల్ని కాపాడుతుంది కృష్ణ తులసికి సేవ చేయండి. అంతేకాకుండా ఔదుంబర వృక్షం, మేడి చెట్టుకి ప్రతిరోజు వీలైతే వారంలో ఒకసారైనా 2 సార్లైనా ప్రదక్షిణం చేయండి, సేవించుకోండి. విశేష ఫలితాలు మీకు కలుగుతాయి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం సామాన్య ఫలితాలే కలుగుతున్నాయి. అన్నీ మర్చిపోవటం ఈ క్షణంలో గుర్తుంటుంది, మరుక్షణంలో గుర్తుండ. దానికి కారణం అన్నీ ఒకేసారి చేయాలి, పనులన్నీ పూర్తి చేయాలనేటువంటి ఒక వేగం, ఒక వాతావరణం, ఒక ఆరాటం, ఒక ఉద్వేగం, ఇవన్నీ కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. జ్ఞాతులతో, తమ యొక్క భర్త తరఫు వాళ్ళతో కానీ, తమ జ్ఞాతులతో కానీ, భార్య తరఫు బంధువులతో కానీ అనవసరమైన వివాదాలు రాకుండా తగు జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ఇష్టకార్యసిద్ధి వారాంతంలో ఏర్పడే అవకాశం ఉంది. నూతన గృహ నిర్మాణం కోసం చేసేటువంటి ప్రయత్నాలలో ఒక అడుగు ముందు పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా సంతాన పరంగా ముఖ్యంగా జ్యేష్ఠ సంతానం యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారాలు మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు అధికారుల వల్ల మీరు ఎంత శ్రమించినా కానీ అధికారులు మీరు గుర్తించకపోవడం, విపరీతమైనటువంటి పని ఒత్తిడి ఉండడం కూడా కొద్ది ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కానీ వారాంతంలో జీవిత భాగస్వామి మధ్య, అలాగే వ్యాపార భాగస్వాముల మధ్య, అలాగే సహ ఉద్యోగులతో కూడా చక్కని సత్సంబంధాలు ఏర్పడి వారాంతంలో కొంత ధనం కూడా చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రాప్తి వారాంతంలో ఉద్యోగ ప్రాప్తి కానీ, శాశ్వత నివాస యోగ్యతకు చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా మీకు అనుకూల వాతావరణాలే. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారు శుభవార్త వినే అవకాశం కూడా ఉంది కనుక విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా ఆరంభంలో కాస్త చిన్న చికాకులు ఉన్నా కానీ వారాంతంలో అనుకూలంగా ఉండే అవకాశం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు సూర్యాష్టకాన్ని, అదేవిధంగా అవకాశం ఉన్నవాడు సుదర్శన స్తోత్రాన్ని పారాయణం చేయండి. దానితో పాటుగా బిల్వ వృక్షానికి ఖచ్చితంగా ప్రతిరోజు దీపారాధన చేయండి, సేవ చేయండి, నీరు పోయండి, కృష్ణ తులసిని ఇంట్లో పెంచుకోండి. ఏదైనా ఒక వృద్ధులకి, అలాగే అనాథ వృద్ధులకి, వృద్ధాశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కరికైనా మీకు తోచినంత వరకు కించిత్ సహాయం చేయండి. పక్కకు కూర్చొని ఏమైనా ఆహారం తినిపించండి. తర్వాత చక్కని విశేష ఫలితం మీకు కలుగుతుంది. ఇవి మేషాది 12 రాశుల వారికి నా స్థాయి మేరకు ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను.
ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది ఈ వారమంతా కూడా ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనదే కనుక ఆ బాధ్యతను మనం కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ అనేకమైనటువంటి దేవతా వృక్షాలను పెంచి పోషించిన కనీస బాధ్యత మనది గనక ఆ విధమైన సద్బుద్ధిని పరమాత్మ మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.